నదుల మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు గట్టంగా చూసినాం. అటోటి ఇటోటి పిల్లర్లు వేసి నీళ్ళ మీద కేబుల్ బ్రిడ్జిలు గట్టంగా చూసినాం. 2 గుట్టల నడుమ తాళ్లతోని ఏలాడదీసే వంతెన్లు చూసినాం. బయట దేశాలల్లో ఖతర్నాక్ గాజు బ్రిడ్జిల వీడియోలను చూసినాం. కొండల మీద నిలబడి చుట్టుముట్టు అందాలు చూసే బ్రిడ్జిలు కూడా కట్టిండ్రు. మరి సముద్రం మీద నిలబడి సెల్ఫీలు తీసుకోవాలంటే ఎట్లా అని ఆలోచన చేసి గీ ఉపాయం చేసిండ్రు ఓ తాన. అయితే మొన్న ఓపెనింగ్ చేసిండ్రు, నిన్న గిట్ల అయింది. ఆంధ్ర విశాఖపట్నం బీచ్ లో నీళ్ల మీద తేలే బ్రిడ్జి పంతనం ఇది. ఒడ్డుకాంచి నడుచుకుంటా పోయి గిడ నిలబడితే చుట్టూ సముద్రం అందాలు చూడొచ్చు. 1,60,00,000 ఖర్చు పెట్టి ఐతారం సర్కారు వాళ్ళు ఓపెనింగ్ చేసిండ్రు. నిన్నటికెళ్లే పబ్లిక్ ను బ్రిడ్జి మీదకి పంపుదామంటే గిది పరిస్థితి. ఆ టైం కు బ్రిడ్జి మీద ఎవ్వరు లేకపోయే వరకు డేంజర్ తప్పిందట. ఏహే ఒక్క రోజుకే బ్రిడ్జి కొట్టుకపోవడిందని ప్రతిపక్షాలు గరం అయిండ్రు. అయితే అసలు ముచ్చట అది కాదు, బ్రిడ్జి ఎట్లుందో చూద్దామని ఆఫీసర్ మాక్ డ్రిల్ చేసిరని ఈ వీడియో పెట్టిండ్రు సర్కారోళ్ళు. బ్రిడ్జికున్న లంకె మేమే తీసేసినాం, అది మాక్ డ్రిల్ అన్న ముచ్చట తెలియకుండా బదనాం చేస్తుర్రు అనేది సర్కారు మాట. మాక్ డ్రిల్ అయితే మరి బ్రిడ్జి గట్నకి బోల్ట్ ఎందుకు ఇరిగిపోయింది సార్లు? మాక్ డ్రిల్ లో కొట్టుకపోయిందో ఏది నిజమో అక్కడి పబ్లిక్ కు గవర్నమెంట్ కే తెలవాలి మరి.